హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తోటలోకి వచ్చినాము. ఆల్రెడీ చెప్పినాం కదా, రోట్ వెటరు చేపిద్దామని అన్నాం కదా, అలా చేపించాం. చూడండి, ఇంత ముందుకు దానికంటే ఇది చూడండి ఎంత బెటర్గా ఉందో. అంత గడ్డంత ఉండే కదా ఇంత ముందుకైతే, అంతా తీపిచ్చేసేసి ఇలా లెవెల్గా వచ్చేసింది అనమాట. చూడండి, ఇప్పుడు మనకి అనుగుణంగా ఉందన్నమాట. ఏమన్నా కూరగాయ చెట్లు పెట్టుకోవడానికైనా, ఏదైనా పెద్ద పెద్ద చెట్లు పెట్టుకోవడానికైనా మనకి ఈజీగా ఉందన్నట్టు. అయితే ఇప్పుడైతే మనమైతే పాలకూర అయితే విత్తనాలు తీసుకొచ్చాము. ఏమేమి విత్తనాలు తీసుకొచ్చాము అనేది మీకు చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్. అయితే మమ్మీ డాడీ కూడా వచ్చారు అనమాట ఈరోజు కూడా. ఇంకా మమ్మీ చేస్తుంది వర్క్ ఆల్రెడీ. పక్కన చూడండి, చూస్తారా, పక్కన ఆల్రెడీ అమ్మ చేస్తుంది అనమాట వర్క్. కొంచెం ఎండ కొడుతుంది, వర్షం వస్తుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే ఫాస్ట్గా వచ్చేసినాం. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు ఏమైనా వేసుకున్నాం అనుకో, వర్షం వస్తే మనకు ప్లస్ అవుతుంది కదా. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం కూడా మనకు ఉంది కాబట్టి కొంచెం విత్తనాలు వేసుకుంటే వర్షానికి కొంచెం మనకి వస్తాయని చిన్న ఆశ అనమాట. అయితే ఇంకా అమ్మ ఏమేం చేస్తుందో చూపిస్తాం మీకు కదండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి అమ్మ ఏం చేస్తుందో చూడండి. అమ్మ హాయ్ చెప్ప. హాయ్ హాయ్. ఏం పేరు అమ్మ చెప్పమ్మా. హాయ్ అంటే నా పేరు కనకవ్వ. అయితే అమ్మాయి పేరు వచ్చి కనకవ్వ ఫ్రెండ్స్. అయితే ఈరోజు అయితే మేమైతే విత్తనాలు తీసుకొచ్చాం, చూపిస్తాం మీకు. ఇక్కడ మంచి పుస్తకం కూర్చొని మీకు చూపిస్తా, ఓకేనా. చూడండి, ఈ చిన్న కవలు అయితే పట్టుకొచ్చాము. ఎందుకంటే ఫస్ట్ చిన్న చిన్న స్టార్ట్ చేసుకున్నాం అనుకో, అంతలోపు మనం అక్కడ చిన్న సంప చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. ఆల్రెడీ కూడా కంకర ఉష్క అక్కడైతే తీసుకొచ్చి పెట్టినాం అన్నట్టు. ఇక ఒకవేళ మనకైతే అక్కడ రింగులు వేసుకున్న తర్వాత మనకి నీళ్ళ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ పెట్టుకోవచ్చు. అయితే దానికన్నా ముందు అయితే మనం అందరికంటే ముందుగా వచ్చే చెట్టు ఏదంటే మెంతులు అయితే ఫాస్ట్ ఒక వారం 10 రోజులు వచ్చేస్తుంది. మనం కూర అనుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం అయితే మనమైతే హార్వెస్టింగ్ తొందరగా వేసుకుందాం అనేసి అయితే ఫస్ట్ అయితే మెంతులు ప్లాన్ చేస్తున్నాము. అయితే ఇందులో కూడా మంచి మంచి సీడ్స్ ఉన్నాయి. ఇందులో ఆ సీడ్స్ ఏందో మీకు చూపిస్తే ఇప్పుడు. కానీ అమ్మ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మనము చూపిస్తాం మీకు, ఓకేనా. మనం ఏమేమి తీసుకొచ్చినాం ఇంకా అనేది చూపిస్తాం మీకు. చిన్న మడి ఇస్తుంది అన్నట్టు. ఇది మెంతి కూర కోసం. ఇక్కడ పక్కన మన ఇది అయ్యో అమ్మ మనం అవి తీసుకురాలేదు. ఏంటి అది కొత్తిమీర మర్చి వచ్చిన ఫ్రెండ్స్. అసలు మెయిన్ మనకి కూరలో కావాల్సిన మెయిన్ అదే కాబట్టి అసలు మర్చిపోయినాం. తీసుకొద్దాంలే, రేపు పెట్టేసుకోవచ్చు. ఈరోజు ఇది ఇంకేమో నెల పాలకూర ఎత్తులు ఏవేవేవో ఉన్నాయి. ఇవి పెట్టుకున్నాక రేపు అవి పెట్టేసుకుంటే అయిపోతుంది, ఓకేనా. చిన్న మడి వేసింది అమ్మ. అయితే మంచిగా లెవెల్గా చేయాలి మమ్మీ. లెవెల్గా చేస్తే మంచిగా ఉంటుంది. ఈ చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవైతే మనం నీళ్ళు పెట్టేసినాం అనుకో ఈజీగా కరిగిపోతాయి. అమ్మ మెంతులు ఎన్ని రోజులలో వస్తాయమ్మా చెప్పు. 4 రోజులు వెళ్తాయి. ధనియాలు చాలా రోజులు ధనియాలు వారం కావాలి. ధనియాలు మొచ్చేటానికి వారం 10 రోజులు కావాలి. అవును, కొంచెం లేట్ మొలుస్తాయి కదమ్మా. ఒక వరుస ఇట్లా పెట్టేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది. రోడ్డు పెట్టి బికిన్ కానీ కాలేదు కదా. కొంచెం ఇంకొంచెం చేసి ఉండే కదమ్మా. అయినా పర్వాలేదులే, బాగానే ఉంది. దారిని ఇట్లా చుట్టూ కట్టుకురమ్మని చెప్పాలి, మంచిగా ఉంటుంది కదా. బుకిన్ కావాలి అది గుడితే కదా. కానీ ఫ్రెండ్స్, నిజంగా వ్యవసాయం అంటే చాలా కష్టం అన్నమాట. చూడండి, అసలు వ్యవసాయం చేసే వాళ్ళకి అసలు ఎండ వాన అంటూ ఏం లేదన్నమాట. అసలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ నాకైతే ఈరోజు అంటే నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి నాకు అనుభవం అవుతుంది అనమాట. నిజంగా అసలు ఇంతకుముందుకైతే ఎండంటే చాలా భయం అయ్యేది. కానీ ఇప్పుడు చూడండి, ఎండలోనే కూర్చుంది అసలు ఒకసారి అలా అన్నమాట. అలా ఉంటుంది. ఏదైనా మంచి డెడికేషన్గా ఇంట్రెస్ట్గా చేసే పని ఏదైనా సరే, మనకి కష్టాలు ఏమైనా సరే వచ్చినా కూడా మనం ఈజీగా ఫేస్ చేస్తాం అన్నట్టు. ఏదైనా మనం చేసే పనిలో ఏదైనా ఫ్రెండ్స్, మనము ముందుకెళ్తూ ఉండాలి. ముందుకెళ్తే మనకు సక్సెస్ అనేది అదే వస్తుంది అనమాట. కానీ వీడియోస్ ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ. అసలు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. మీకు నచ్చిన వీడియోస్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.
మన తోటలో ఏం చెట్లు పెడితే బాగుంటుంది. చాలా మంది కూడా నాకు కామెంట్ చేసిర్రు, చాలా అంటే చాలా మంది మంచి రెస్పాన్స్ ఇస్తారు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే నాకు సపోర్ట్ చేయండి. మీరు కామెంట్ చేసిన ప్రతి సీడ్ తీసుకొచ్చాను నేనైతే. ఇంకా కామెంట్ చేయండి, ఓకేనా అమ్మ? గీతలు పెడదామా లేకుంటే డైరెక్ట్? గీతలు వస్తే లైన్ గా ఉంటాయి, లైన్ గా మంచి ముద్దుగా వస్తాయి కదా. ధనాలు కూడా ఇట్లే పోయి ఎన్నడు వస్తావు ఏ పోస్తా రేపు తీసుకొచ్చి పోస్తాయి. ఇంట్లోనే కదా ఆల్రెడీ తీసుకొచ్చిన. కానీ మా అమ్మ అయితే ఇంటికాడ అయితే అవోటి చిన్న చిన్న చెట్లు మంచిగా పెడుతుంది కదమ్మా. పెట్టకుండా ఇంకేంది ఇవన్నీ తీసేసిన, మరి ఏం చేయాలి, అంత పురుగు వస్తుంది. అయితే ఫ్రెండ్స్ మల్లెల కాడ అయితే మొత్తము చుట్టుముట్టు చెట్లే ఉన్నాయి, పాములు వస్తాయి, అప్పుడప్పుడు పాములు వస్తున్నాయి అనేసి మొత్తం నీట్గా చేయించిన ఫ్రెండ్స్. అందుకోసం అనేసి చిన్న చిన్న చెట్లన్నీ తీపిచ్చేసి ఇంకా అంతా నీట్గా చేయించిన ఇంటికాడ అయితే. త్వరలో కూడా ఇంటికాడ ఫంక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ మల్లెల కాడ, అది కూడా మీకు చూపిస్తా, సరేనా? చూడండి లైన్స్ ఎట్లా పెడుతుందో చూసిరా, ఇలా చిన్నగా ముద్దుగా మరిగట్టేసింది అమ్మ అయితే. తర్వాత అయితే ఇలా చూసిరా గీతలు పెడుతుంది. చెప్పమ్మా, మాట్లాడేమన్నా. ఏం మాట్లాడు నువ్వు మాట్లాడు మమ్మీ. నీ మాట కోసం ఎదురు చూస్తారు. నా మాట కోసమా? మరి మన ఛానల్ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, ఫ్యాన్స్. మెంతులు అలుకుతున్నాం మేము. ఇదే మెంతులు కూరగాయ ఇత్తులు అవి నవీన్ తెచ్చినవి. నేనైతే మెంతులు అలుకుతున్నా, వాళ్ళకి అది తెలియదట. నువ్వు ఒక్కసారి అలికి చూపి అమ్మ అన్నారు. ఇక తీసుకొచ్చినా అలుకుతున్నాయి. ఇగో ఇవి మెంతులు, ఇగో ఇవేమో కూరగాయలు ఉన్నాయి అన్ని, ఇంట్లో వంకాయలు చిక్కుడుగాయలు అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఇవి నాకు తెలియదు కానీ ఇవి అయితే నేను తెచ్చినవి చూపిస్తున్నా. రేపు ఇన్ని ధాన్యాలు అలుకుతాం చూడుర్రి. కానీ హెల్త్కి అయితే మంచిది ఫ్రెండ్స్, నిజంగా మెంతులు అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అన్నట్టు. చూడండి నిజంగా నాకు ఏదైనా ఫ్రెండ్స్ నిజంగా సోమవారం కలిసి వస్తున్నట్టు. ఈ రోజు అయితే సోమవారం అన్నమాట. ఈ రోజు అయితే విత్తనాలు ఇస్తున్నాం చూడండి. నాకు సోమవారం పూట మస్తు కలిసి వస్తుంది, ఎందుకో నాకు శివయ్య తోడున్నాడు అని అనిపిస్తుంది అనమాట. నేను ఏ పని చేసినా కూడా నాకు శివయ్య తోడున్నాడు అనే ఫీలింగ్ తోనే నేను ముందుకెళ్తాను. ఏదైనా చేయమంటేనే చేస్తారు, వట్టి ఎవరు చేస్తారు అంతే. మరి బుద్ధి పుట్టియారా దేవుడు చెయ్యాలి మీరు, అంతే అమ్మా. బుద్ధి పుట్టి అని ఎవరు చేయరు. కానీ ఇలా వర్షం వస్తే మస్తు ఉంటుంది కదమ్మా. వర్షం రావాలి, వర్షం రావాలి, వస్తుంది ఏళ్ళ వరకు అన్న వస్తూనే ఉంటుంది. ఓ అమ్మ అటు సైడు మన బ్లాక్ ఆఫీస్ సైడ్ అయితే మస్తు కొడుతుందమ్మా వర్షం అయితే. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే డాడీ అయితే పాపం బాగా కష్టపడుతుంది అక్కడ చూడండి. ఇంకా అంతే, డాడీ మనల్ని చేయనియడు అస్సలు. ఇంకా డాడీ చేస్తారు అనమాట. ఏ పని ఉన్నా చేసినా కూడా డాడీ చూసుకుంటాడు. ఇంకా డాడీ ముందు ఏదైనా పని చేసినాం అనుకో ఇంకా అంతే సంగతులు అనమాట. ఇంకా నువ్వు కూసో బిడ్డ అనేసి అంటాడు అంతే. ఇక్కడ దాకా అయినాయి అమ్మ అవి. ఈ సాల్ తక్కువ ఉంటుంది, ఒక సాల్ తక్కువ ఉంటుంది. అల్లు ఉంటాయి చూడు మెంతులు, రెండు సార్లు 2 సార్లు అల్లు ఉంటాయి చూడు. ఇంట్లో ఉన్నాయి. ఇవేంది పాలక్, ఉండండి. మిరపనారు, క్యాప్సికము, ఇంకా బ్లాక్ టమాటో, నల్ల టమాటాలు ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా ఇంట్రెస్ట్. చూద్దాం, చూపిస్తా. తీసుకురాపమ్మా. మెంతులు ఇంకున్నాయి. ఇది ఆన్లైన్లో బుక్ చేసిన, ఇవేమో బయట షాప్లో కొనుక్కొచ్చిన, ఇవేమో ఆన్లైన్లో బుక్ చేసిన. మరి ఆన్లైన్లో దానికి మనం బయట తీసుకొచ్చిన దానికి ఏమైనా తేడా ఉంటుందో చూద్దాము.
ఇదిగో దిల్ సోయా అంట. దిల్ సోయా ఫ్రెండ్స్ ఇదైతే హెల్త్కి చాలా మంచిది అనమాట. బాలింతలకి పాలు రావడానికి అయితే మస్తు పనిచేస్తుంది ఇదైతే, అందుకే వేస్తున్నాను. అలాగే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మన సోంపు వాసన వస్తుంది అనమాట. సోయా కూర అంటారు ఇది, దిల్ సోయా అని ఇంగ్లీష్ అంటారు. అమ్మిగో ఆ 2 సార్లు పోసి ఎవరు చేసారు ఫోన్? అగో ఆ 2 ఇట్లా పోసారు పెట్టు. అంతే ఉన్నాయి ఇక ఇవే ఉన్నాయి అవే ఉన్నాయి. పలసగా వస్తాయి ఇవి. ఆయన పలసగా పోసి చూద్దాం మన లోకల్ మంచిగా వస్తాయా లేదంటే ఆన్లైన్ మంచిగా వస్తాయా చూద్దాం. నువ్వు బుక్ చేసినాయా? ఆ 2 సార్లు పోసి ఒకటేసారి వస్తుందా? పలసగా వస్తుంది. పోయి అలాగే ఇంకేంది, ఒకదాన్ని నారు పోసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా అమ్మ? ఒక చిన్న మడి వేసుకొని నారు పోసుకుందాం. ఫస్ట్ ఈ టమాటా నారు పోసుకుందాం సరేనా? ఈ పాలకూర నేను కానీ కొన్ని ఉన్నాయి ఇంటికాడ, అసలు మేందే మర్చి వచ్చిన నేను. ఏంటిది? పాలకూర. పాలకూర మర్చి వచ్చిన గిడ చిన్న వేసేసి ఇవి నారు పోసుకున్నాం అనుకో, తర్వాత పెద్ద మడి వేసుకొని టమాటాలు పెట్టుకోవాలి. అయితే అవి ఇవి ఒకటే లైన్ వస్తాయి. దాన్ని ఏమంటారు, ఒక 2 లైన్లు పోసుకోవాలా? గది 2 లైన్లు దూరం దూరం పోస్తే మంచిగా వస్తాయి కదా మరి. అవేంటి? అవేంటి? ఏది గవి గివా? ఇంకా ఇవి మిరపకాయలు, పెద్ద మిరపకాయలు, మన మిర్చి బజ్జీ చేసుకునే మిరపకాయలు ఫ్రెండ్స్. చూసిరా మిర్చి బజ్జీ? పెద్ద మిరపకాయలు ఇట్లా. అది అమెరికాలో ఫారిన్ టైప్ లో, అంటే అమెరికాలో ఈ మిరపకాయలు మస్తుగా తింటారు అనమాట, ఇవే వాడతారు. అయితే కొత్తగా ఉంటాయి కదా అనేసి ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్. సరేనా, మనం ఇది ట్రై చేద్దాం సరేనా. రొటీన్ కాకుండా ఇలా కొత్త కొత్త ట్రై చేస్తే బాగుంటాయి. ఇది పెద్ద పొడుగు మిరపకాయ, ఇవి కూరలకు పనికొస్తాయి, ఇవి మిర్చిలకు పనికొస్తాయి, ఇవి మిర్చిలకు. క్యాప్సికమ్ ఉంది మమ్మీ. చూడరి ఈ పక్కన పెట్టేసుకొని మనం చిన్న మడి చేసుకుందాం. ఓకేనా? పక్కన పెట్టి మళ్ళీ ఇంట్లో నీళ్ళు అంతే మరి. అమ్మా ఇంట్లో నీళ్ళు అంతే ఎందుకు? వందరు ఉంది కదా ఇది. ఏమందరు? దాని వానత్తే ఏం కాదు, మనం వేసుకున్నాం కదమ్మా. అయితే ఫ్రెండ్స్ నేను ఇంత ముందుకైతే అమ్మ చేసింది కదా, మళ్ళీ అమ్మ చేసింది అనుకో, ఏంటి రాజునాక ఊకే అమ్మతోనే పని చేపిస్తున్నా అంటారు కదా. అందుకోసం నేను అమ్మకు కెమెరా ఇచ్చిన, ఇక నేను చేస్తున్నా. అది అమ్మ మడి అనమాట. ఇది నా మడి, ఇది నెయ్యి మడి, అది నా మడి. ఇది నేను చేస్తున్నాను. కాయలు కాయంగానే మళ్ళీ వాళ్ళకి మొదలు పంపించాలి. పంపిస్తా మరి. ఫస్ట్ నీకే తిని పెడుతున్నా మమ్మీ. గదే మాకే తిని పెట్టాలి మరి. మీరు ఎట్లా తింటారు? చెయ్యాలి దెబ్బ దెబ్బ మరి. ఎకరం మడి కట్టినట్టు ఏ పడుతుంది మీరు? అవు కదా సరిపోతుందమ్మా, చిన్న మడి సరిపోదా? చాలు చాలు. చుక్కకూర ఇత్తలాలకు అవి వాళ్ళకు ఇవి వాళ్ళకు చిన్నప్పటి నుంచి గది ఆలుకుడు గదే చేసాడు. ఇప్పుడు నేను జాలించుకుంటే నువ్వు మొదలు పెట్టినావు. ఇక ఏంటని కాయంత బెడ్ పోసినావు, ఇక నాకు వడ పెట్టినావు. ఇక నువ్వు చెయ్యి. చుక్కకూరలకు, మెంతి కూరలకు, టమాటా చెట్లు, తినేటివి పెట్టు. బీరే చెట్లు, చిక్కుడు చెట్లు, బీరే చెట్లు అన్ని పెట్టి మంచిగా మాకు పంపించాలి. ఊరలకు కూడా మనిషికి 2 కాయలు అలా వచ్చేస్తారు. వారి ఇట్లా రాజీనామా తోట పెట్టిందట, తింటున్నామని వచ్చేయాలి వాళ్ళు. సరే అమ్మా, దేవుని దయ వల్ల మంచి కూరగాయలు అన్నీ అనుకో, అందరికి మంచిద్దాం సరేనా. ఇది భూమి మంచిది, ఎర్రదరక భూమి మంచిగా వస్తుంది. కాయగూర మంచిగా వస్తుంది. అసలు బంతే చూడమ్మా, పెట్టినాం కదా మంచిగా వస్తుంది తెలుసా. వస్తుంది మంచిగా ఊరుతాయి. అది గడ్డిలా కూరుతుంది మంచిగా. కండ్రగడ్డ పెట్టు, గడ కండ్రగడ్డ పెట్టు. ఆడుంది దుబ్బ దుబ్బ జాగా ఉండాలి బిడ్డ దానికి. దుబ్బ దుబ్బ కొంచెం పొడి పొడి ఉంటే గట్టు పెట్టాలి. గదే మళ్ళా చెట్టుకి ఇంత పచ్చేస్తాను తీరు పత్తి కంది. ఇక మొక్కజొన్నలు ఎత్తే కోతులు వస్తే ఉన్నాయి కోతులు. మా అమ్మ గదే వచ్చింది కోసం ఆయన తినకడ తింటే ఏం చేస్తాం, నేచర్ పాప. అవి ఎట్లా బతకాలి మరి? అబ్బా కరెక్ట్, ఇద్దరికి ఒకసారి వచ్చింది. అవిటికి ఎవరు పెడతారు? ఇట్లా నువ్వు కాదు, నువ్వు అట్లా ఎత్తుకోకు. ఎట్లా ఇట్లా ఆగట నువ్వు సాపు చేయి. ఇగో ఇంట్లో చెయ్యి. ఆ ఎత్తు ఇటు నొక్కరా. ఇగో ఇటు నొక్కరా, గీడికి నొక్కరా. ఇటు ఉంది కదా.
గట్లా గట్ల నువ్వు సమానం చేయాలి. నీళ్ళు పడితే ఎట్లా పడతావు రేపు? గట్ల సమానం చేసి ఇగో నీ కాలు కడికి ఎత్తుది తీసి ఇంకా జర ఫోన్ల కాడికి నువ్వు ఆడికి నువ్వు ఇది దాని ఏమంటారు మనిషి ఎట్లా కాడి నువ్వు నీళ్ళు పడితే కట్టోళ్ళు ఆగుతాయి ఆడికి. అట్లా నువ్వు కట్టోళ్ళు నువ్వు కట్టు. ఓకేనా? తవ్వు జర తవ్వినట్టు చేసి గీతలు పెట్టి ఇప్పుడు నేను దమ్ము తిప్పుతా. ఎండ కదా ఫ్రెండ్స్, ఎండ కదా ఫస్ట్ టైం ఒక్కొక్క భుజం మీద పెట్టి చూడు. ఆ కట్టకుండా నీళ్ళు పడితే అన్ని అరుగుతాయి. అవి కరిగి మళ్ళీ ఎప్పటి గడ్డ కడతాయి మళ్ళీ రొటీన్ ఉంటుంది అట్లా ఉంటాయి కరుగుతాయి అవి. దగ్గర పెట్టి అవి విత్తులు ఇవి నల్ల టమాటాలు. నల్ల టమాటాలు నడవ పోయి పోయింది పోతే ఎట్లా కవర్ కానీ ఇగో మంచి సామాన్ ఫ్రెండ్స్. ఇగో నువ్వు కెమెరా చూడే కెమెరా గడ్డలే ఫ్రెండ్స్ చూసిరా అమ్మ కెమెరా తీయమంటే అసలు కెమెరా మీద ఫోకస్ పెట్టకుండా ఆమె పని చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇగో అమ్మ ప్రేమ అలా ఉంటది. ఇక్కడ నడవ పోయి చల్ల పోయి ఆడికెళ్ళి ఇంతకు పోయి మొత్తం ఇలా వస్తున్నామ్మా పోయి కూడు చాలు. ఇంట్లో పోయి ఇంట్లో ఏం పోతావు? ఇంట్లో పోయి మిరపకాయ గడ పోయి గిట్ట కడకి ఏమన్నా పోయి ఏమంటే అవి మిరపకాయ అయితే ఇటు పోయి కొన్ని ఒకసారి ఇంట్లో పోయి అవి పోసి కూడు పిల్లలు కూడా పక్క మొదలు పోయి చూసిరా అందులోనేమో అది మెంతులు పోసినాం, ఇందులో ఏమో క్యాప్సికము, మన మిర్చి బజ్జి మిరపకాయ చూసినావా అవి, ఇంకా సోయా కూర పోసినాం, ఇంకా ఇంకేం పోసినామ్మా అన్ని పోసినాం. టమాటా మెయిన్ నల్ల టమాటా నల్ల టమాటా నారు పోసినాం. రెండు మళ్ళీ అయితే కట్టినాం ఫ్రెండ్స్. ఇవన్నీ మొలిచినాక ఇదంతా పెడతాం. ఇగో ఇదంతా అప్పుడు చూపిస్తాం మంచిగా, మా తోట చూపిస్తాం. అప్పటికి మిరప చెట్లు, టమాటా చెట్లు అన్ని చూపిస్తాం. వంకాయ చెట్లు ఇవా ఉన్నాయి పోయలే పెడదాం. ఆడున్నాయి, మర్చిపోయినాం అక్కడ ఆడున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అనమాట. ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి అమ్మా, ఓకేనా? వెళ్దాం, ఇంటికి వెళ్దాం. ఎండ కొడుతుంది, ధూపు అవుతుంది, చాలా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే మన సైడ్ అయితే ఒక సైడ్ అయితే వర్షం పడుతుంది మన సిద్దిపేటలో, ఇంకో సైడ్ అయితే ఫుల్ ఎండ. మన పొయ్యి పక్క నుండి చెక్ వస్తుంది చూసిన అట్లా వస్తుంది అన్నట్టు. ఇంకా ఫుల్ వర్షం వస్తుందేమో తెలీదు. ఇంకా మేమైతే ఈరోజు అయితే నాటినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.